జగన్మోహన్ రెడ్డి మంత్రులను మార్చిన వల్ల పోతాడని అనుకోవటం తప్పు. పాతోళ్ళని మార్చి ఎప్పుడు పాతోళ్ళే ఉండాలని లేదుగా రూలు. ఎప్పుడూ పాతోళ్ళు ఉండాలని లేదు రూలు. ఆయన నమ్ముకొని ఉన్నోళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది పాతోళ్ళు ఆయన నిన్నుపోటు పొడిచేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కొంతమందిని ఆయనకు అనుమానం వచ్చిన వాళ్ళందరినీ పక్కకి నెట్టేస్తున్నారు. మాకెందుకు వీళ్ళని చెప్పి పాతోళ్ళు కూడా కొద్దిగా ఈరసంగా ఉంటారు. తప్పు లేదు. అంటే ప్రస్తుతానికి 11 మందిని మార్చారు. ఉమ్మడి ఏదైతే ఉందో ప్రకాశం కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగిద్ది అంటున్నారు. ఈ రోజు ఏదైతే ఉందో ఉమ్మడి గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు సాయంత్రానికి కానీ రేపు కానీ ఆ లిస్ట్ వస్తుంది. ఇంకా ఈ సంఖ్య మరింత పెరగొచ్చు అంటున్నారు. పెరిగితే పెరగచ్చు. ఎందుకనంటే కొత్త వాళ్ళు కదా, వాళ్ళు కొద్దిగా మంచి పనులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి పెరగవచ్చు, పోతే పోవచ్చు. అంటే మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే ఊపిలో ఉండడని మా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అన్నది చెప్తారు, కానీ నేను అనేది ఇలా ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఆయనకి ఏమైనా నష్టం జరిగిద్దా అని. నష్టం జరగదు, లాభమే జరుగుద్ది. ఎలా అంటారు సార్? ఎలానా? నువ్వు కొత్తోడు, కొత్త పిచ్చేగా, పాత పిచ్చే. రేపొద్దున ఈ పాత వాళ్ళందరినీ కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడగమంటే ఒక్కళ్ళు రావట్లేదు. ఇవాళ ఎమ్మెల్యేలో గడిచి రావట్లేదు, మంచితనానికి రావట్లేదు, చెడుతనానికి రావట్లేదు. నేనే ఎమ్మెల్యేని అనుకో కాసేపు, ఏమయ్యా ఈ పరికిన పాంచాల నువ్వు గెలిచావు కదా మొన్న, వెళ్ళి వాళ్ళందరిని ఓట్లు అడుగు, నీకు మంచి జరుగుద్ది అని చెబితే ఒక్కడు కూడా వచ్చి పరామర్శ చేసిన వాళ్ళు లేడు. అసమంటి వాళ్ళు ఎందుకు ఉంచాలా? మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకో నీ అసమంటి ఉన్నాడు అనుకో, ఆయన చుట్టూ తిరిగి అందరికి ఉపకారం చేస్తున్నాడు, ఆయనకి తరగని ఓట్లు నీకేరుగా. అందువల్ల పెరుగుద్దని నా ఐడియా. పెరుగుద్దనే చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఆంధ్రజ్యోతి కూడా ఒక కథనం ప్రచురించింది. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేని, ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా 42 మందిని అసలు టికెట్ లేదని చెప్పి వాళ్ళు ఒక ప్రచారం ఏదైతే రాశారు. ఆ ప్రచారం కావచ్చు, కథనం కావచ్చు, దానిలో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి వారికి అది నష్టమా లాభమా? లాభమే జరుగుద్ది. ఏ రకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలని మళ్ళీ లోనికి లాక్కుంటుండవు. ఆయన ఒక 20 మందిని తీసేస్తున్నాడు, ఒక 20 మందిని కొత్త వాళ్ళని పెడుతున్నాడు. వాళ్ళు మంచి చేస్తారు కానీ చెడు చేయరుగా. వీళ్ళకి అలవాటు పడ్డోళ్ళకి పాతోళ్ళు చూస్తున్నారు. న్యాయసముడికి అన్యాయం జరిగితే వాడి కాడికి రావట్లేదుగా, అందుకని తీసేస్తున్నాడు. ఆయనకు అనుమానం వచ్చిన వాళ్ళని తీసేస్తున్నాడు, కొత్త వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకుంటుండ్రు. దానివల్ల లాభమే కానీ నష్టమే జరగదుగా. మరి ఇలా మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇప్పటి వరకు టికెట్ ఆశించిన వాళ్ళు కావచ్చు, ఏదో వస్తుందని పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కాదంటారా? ఎందుకు నష్టం అయింది? ఆయన వీళ్ళు బయటికి పోయిన వాళ్ళు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నమ్మకం ఏముంది? చంద్రబాబు నాయుడు ఏమైనా తీసుకోడు, ఆయన పెట్టేవాళ్ళని ఆయన పెడతాడు. వీళ్ళనే తీసుకోవాలని అంగీకారం ఏం లేదుగా. చంద్రబాబు నాయుడు జనం దొరకకుండా ఉన్నారా? పవన్ కళ్యాణ్కి జనం దొరకకుండా ఉన్నారా? ఈయనే వస్తారని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని? ఇంటింటికి ఇవాళ రూపాయి తిన్నోళ్ళు లేడు. రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, ఏదన్నా కానీ ఈ పథకాలలో ఏ ఇంటికైనా ఒక రూపాయి జగన్మోహన్ రెడ్డి సొమ్ము తిన్నోడు కానీ తిన్నోళ్ళు లేడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి పెరుగుద్దని నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద అభిప్రాయం ఏముంది? ఎవరు బాగపోయి ప్రజల్లో ఉండమని ముందే చెప్పాడు. ప్రజల్లో ఎవరు లేకపోతే వాళ్ళు తీసేస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎంచుకునేది ఎందుకు? ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని లంచుకుంటానం లేకుండా చేయడానికే ఎమ్మెల్యేలను పెట్టాడు. వాళ్ళ మార్కులు ఏంటనేది ఎవరికి మార్కులు బాగాలేకపోతే వాడిని తీసేస్తానని ముందే చెప్పాడు. ఇప్పుడు మా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు న్యాయంగా పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు కార్పొరేటర్ సంస్థలను ఏమైనా సరే తీసుకొచ్చి అది అక్కడ ఐటీ కంపెనీలు వేస్తా, అక్కడ కంపెనీలు వేస్తా అని ఎవరిని మోసం చేయలే. నుంచి బట్టన్ నొక్కగానే వాలంటీర్లు ఎవరు తినట్లేదు, ఎమ్మెల్యేలు ఎవరు తినట్లేదు, ఎవరి చేతికి వెళ్ళట్లేదు.
అర్థమైందా? దాచుకో పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ వెరీ గుడ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. ఏంటంటే నువ్వు జనంలో కట్టకుంటే నీకు ఎందుకు ఎవడో టికెట్? నువ్వు కట్టకలేదనే నిన్ను ఇది సర్వే ఉంటుంది కదా, సర్వే చేయించిన తర్వాత నిన్ను తీసేయడం జరుగుతుంది. అదే నువ్వు కట్టకుంటే 11 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 175 మంది అభ్యర్థులు ఉన్నారు. తీసేస్తే 175 మంది అభ్యర్థులు తీసేయాలి కదా. నువ్వు కట్ట పరిపాలన చేయి, జనం మధ్యలో ఉండు, జనంలో తిరుగు. ఇప్పుడు కేతిరెడ్డి ఉన్నాడు, ఎలా తిరుగుతున్నాడు? గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎమ్మెల్యే. ఇప్పుడు అతను అందరూ మెచ్చుకుంటారు. ఇప్పుడు అవినాష్ గారు కూడా ఎలా తిరుగుతున్నారు? ఇన్ఛార్జిగా ఇచ్చారు, తన కర్తవ్యం తను చేస్తున్నాడు. ఎమ్మెల్యే కాకముందే ఇలా చేస్తున్నాడు, ఎమ్మెల్యే అయితే ఇంకెలా చేస్తాడు? అయితే ఇప్పుడు 11 మందిని మార్చారండి మొత్తంగా. ఈ సంఖ్య రానున్న రోజులు మరింత పెరిగిద్ది అంటున్నారు. పెరిగిద్ది నాకు తెలిసి 35 అబోవ్ అని వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. మొత్తంగా ఒక 40 నుంచి 60 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మరి. పెరిగిద్ది. అంటే ఇలా మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగిద్దా అని? ఏమండి, నష్టం జరిగేది మేము ఓట్లు వేసింది ఎవరిని చూసి? పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. వాళ్ళ తనయుడు తండ్రి పాటలో నడుస్తాడని అతన్ని చూసే ఓట్లు వేసాం. అవునా? ఇప్పుడు ఆయన కష్టం ఆయన పడుతున్నాడు. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేయాలని చేయలేడుగా. నువ్వు లోకల్గా ఉండి ఇక్కడ లోకల్ అభ్యర్థులుగా మీరు చేసుకోవాల్సిన పని కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి చేయడుగా. నీ పని నువ్వు చేస్తే నీకు టికెట్ ఎందుకు రాదు? అవునా కదా? ఇప్పుడు మీరు నాకు బాధ్యత అప్పు చెప్తారు, ఆ బాధ్యతని నెరవేర్చాలి. నెరవేర్చకుండా ఇంట్లో పొయ్యిలో పడుకుంటే అది కరెక్ట్ కాదు కదా. నిన్న చూసినట్లయితే ఉమ్మడి ఏదైతే ఉందో ప్రకాశం, గుంటూరు 2 మార్చారు. ఈరోజు కానీ రేపు కావచ్చు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లిస్టు కూడా రాబోతుంది ఎవరైతే ఇన్ఛార్జీలు మారుస్తున్నారో. ఈ సంఖ్య 40 నుంచి 60 వరకు పెరిగే అవకాశం. చట్టం ముందు అందరు సమానులే. చట్టం ముందు కాదన్నా, మామూలుగా చట్టం ముందు అందరు సమానులే. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నీ వాళ్ళు అని ఏం దాచుకోవట్లే జగన్మోహన్ రెడ్డి. ఆడు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ఒక రెడ్డి అయినా, కమ్మ అయినా, ఎవరైనా మైనార్టీ ఎవరినైనా తీసేస్తాడు. జనంలో నువ్వు కట్టకుండు, ప్రజల వద్ద పాలన చెయ్యి. నువ్వు చేస్తే నిన్నెందుకు తెస్తాడు? నేను కష్టపడ్డాను, నా ఫలితం ఇది అని నువ్వు అడిగే హక్కు నీకు ఉంది. ఇప్పుడు ఆర్కేని తీసేశారంటే ఆర్కే మీద కొన్ని విమర్శలు రావడం వల్లే తీసేశారు. కానీ నువ్వంటే 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించాడుగా, నిన్ను కావాలని తీసిందేం లేదుగా. అక్కడ బీసీ క్యాండిడేట్ని నిలబెట్టారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అతనికి ఇచ్చారు గంజి చిరంజీవులకి. అది జగన్మోహన్ రెడ్డి తప్పేం కాదుగా. అంటే ఇప్పుడు ఇంతమంది మార్చడం వల్ల టికెట్ ఆశించిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే సిట్టింగ్లో ఉన్నారో వాళ్ళు, ఇది నష్టం జరగదా జగన్మోహన్ రెడ్డి గారు? నష్టమేం జరగదండి, ప్రజల గుండెలు అలాగే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఏదో ఎదవేశాలు ఎత్తే అంతే. అంటే సిట్టింగ్ ఇన్ఛార్జీలా లేక ఎమ్మెల్యేలా? ఎమ్మెల్యేలు ఎవరో పని చేయలేకపోతే వాళ్ళని తీసేస్తారండి, తప్పే ఉంది. అలాగే చూసినట్లయితే నిన్న ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఏదైతే ఉందో 42 మంది సిట్టింగ్లకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి. అది మరి నిజమా కాదు? ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగే అవకాశం? నష్టం ఎందుకు జరిగిద్దండి? వాళ్ళు ప్రచురించిన ఆ కథనం ప్రకారంగా అవి ఏమి ఉండవులేండి. వాళ్ళ భ్రమ, అలా భ్రమలో అలా రాయడానికే ఏబిఎన్ వాళ్ళు ఒకరు, TV5 9 ప్రీమియం వాళ్ళు ఒకరు అలానే ఉంటారు. వాళ్ళ గురించి తెలియదేముంది. అంటే ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే సార్, కేసీఆర్ ఏదైతే ఉందో తెలంగాణలో సిట్టింగ్లు మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు, అది చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, అందుకే సిట్టింగ్లు మారుతున్నాడని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. వాళ్ళు అలాగే చెబుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఇక్కడ ఒడిగేవాడు ఎవరు? ఢిల్లీనే ఢీకొన్న నాయకుడు, ఏళ్ళ పొయ్యిలో పడుకునే నాయకుడు కాదు, ఢిల్లీనే ఢీకొన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు, దాని గురించి మీ అభిప్రాయం? ఎంతమందిని మార్చారు? 11 మంది మార్చారు ప్రస్తుతానికి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు. నష్టం ఏం జరగదు. ఎందుకని ఆయన చేసే పనులు కొన్ని మంచి పనులు చేస్తాడు. ఏం పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పనులు చేశాడు? లేబర్కి కానీ మంచి కానీ చెడ్డ కానీ అందరికీ ఇండ్లు ఇస్తుండడు. మరి పిల్లలకు డబ్బులు వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు నాకు తెలిసిన వరకు. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చడం వల్ల మరి రానున్న రోజుల్లో ఎక్కువ మంది ఇంకా మారుస్తారంట. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలు మారుస్తారంట. ఇంతమందిని మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా నష్టం అవదంటావా మరి వచ్చే ఎన్నికల్లో? నష్టం అయినా ఆయన వాళ్ళ నాన్న కాడి నుంచి 12 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉండా. వాళ్ళ నాన్న కాడి నుంచి వాళ్ళ నాన్న కూడా నాకు తెలుసు, చాలా మంచోడు. అయితే కాలం తీరి పోయిండు. పింఛన ఈ నెల 3000 ఇస్తానంటుండ్రు, వచ్చే నెల నుంచి.
ఆయన ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు నవభారతలో లైన్ పెట్టాడు. లైన్ పెడితే నాయంటోడు బీబీలు వచ్చి పడిపోయారు. అందుకు కాబట్టి ఇప్పుడు లేవగొట్టి తాత లే నీకు పింఛన్ వచ్చిందని లేవగొట్టి ఇస్తున్నారు వారంట్లు. మరి ఇది మంచిదా అది మంచిదా మీరే నిశ్చయం చేసుకోవాలి, ఏది మంచిది అనేది మీరే తెలుసుకోవాలి. మీరే మీ అభిప్రాయం ప్రకారం మీ ఇష్టానుసారం ఓటేయాలి. అది జగనే మంచోడు. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? మంచి నిర్ణయమే అది. ఆయన 2 సంవత్సరాల నుంచి ముందు ఆల్రెడీ కౌంట్ వర్క్ చేసుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరైతే మీరు ప్రజలలోకి వెళ్ళలేదో, ఎవరైతే ప్రజలు నోట నాలుగే కాకుండా ఉంటారో వాళ్ళ మొత్తం ఖచ్చితంగా తీసేస్తానని మొహమాటం లేకుండా చెప్పేసిండు. ఆయన వాళ్ళ పనితీరు నచ్చలేదు కాబట్టి చూసిండు, కొంతమంది మార్క్సారు. ఇంకా కొంచెం మార్పులు కూడా చాలా ఉంటాయి కూడా. అదే సార్, ఇంకా మార్పులు ఏదైతే ఉందో రానున్న రోజుల్లో 40 నుంచి 60 వరకు పెరిగే సంఖ్య ఉంటుంది అంటున్నారు. అది సో ఇలా పెరగడం వల్ల పార్టీ గుడ్డే 170కి 175 తెచ్చుకోవాలనేది ఆయన పట్టుదల. స్టార్టింగ్ నుంచి టార్గెట్ ఏంటంటే అయింది అదే టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ప్రజల నాడి కనుక్కోలేకపోతున్నారో వాళ్ళని మొత్తం మార్చేస్తానని చెప్పేసి అప్పుడే చెప్పిండు. ఇప్పుడు అదే ప్రకారం మారుస్తున్నాడు కూడా. అదే సార్, ఏదైతే ఉందో ప్రకాశం కావచ్చు, ఉమ్మడి ప్రకాశం కావచ్చు, గుంటూరు కావచ్చు, చిన్నగా అయిపోయింది. ఈ రోజు కానీ రేపు కానీ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ లిస్ట్ రానుంది. ఈ రానున్న రోజులు 40 నుంచి 60 వరకు సంఖ్య పెరిగిద్ది అంటారు. ఇలా జరగడం వల్ల ఎవరైతే ఇప్పుడు టికెట్లు ఆశించున్నారో వాళ్ళు ఒకళ్ళు పార్టీ మారితే కావచ్చు. అవును, అదే ఒక సంఖ్య నష్టమేముండదు. ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ వర్క్ చేసుకున్నాడు. 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వర్క్ చేసుకుని కొంతమంది టికెట్ ఇవ్వని వాళ్ళు జంప్ అవుతారు కదా. ఇప్పుడు అది కూడా డౌటే వస్తుంది. ఇప్పుడు ఉండే లీడర్స్ ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, అడవాళ్ళకి ఇటువాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా ఎక్కువ అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ ఇతను ఏంటంటే పక్కా దానికి ఫిక్స్డ్ అయ్యే చేసేసింది అనమాట. అది లెక్క. అంటే తెలంగాణలో ఏదైతే ఉంది కేసీఆర్ సిట్టింగ్లు మార్చలేదు కాబట్టి అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు. అది చూసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడే ఇక్కడ సిట్టింగ్లు మార్చడానికి ప్రతిపక్షాలుగా ఆరోపిస్తున్నాయి. అదంతా తప్పు అనుకోవడం రాంగ్. అది ఈయన 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఆ గ్రౌండ్ వర్క్లో భాగంగానే ఇప్పుడు ఇన్ఛార్జ్లు మారుస్తున్నాడు. ఈయనకు 175 పక్క అంటున్నాడు కాబట్టి దాని లెక్కలోనే మారుస్తున్నాడు ఇప్పుడు. అది నిన్న ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది సార్. ఏదంటే కథనం ప్రకారంగా 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి మార్చేస్తున్నాడు అని చెప్పి అది ఎంతవరకు వాస్తవం అనేది కావచ్చు. అదే ఒక నిజమైతే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగితే లాభం జరిగింది దానివల్ల. ఆంధ్రజ్యోతి ఒకటి, టీవీ ఒకటి, ఈనాడు ఒకటి, వాళ్ళు ఎన్ని కథలు రాసుకున్నా అది వేస్ట్. అది దానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఈయన గ్రౌండ్ వర్క్ నేను ఎలా చేశాను, నేను సమాజంలో ఎలా చేస్తాను, వర్క్ ఎలా ఉంది అనేది ఇతను చూసుకుంటున్నాడు. ఏ పేపర్ ఆ పేపర్ రాసింది, ఈ పేపర్ రాసింది, వాళ్ళని ఇలా నన్ను నమ్మే స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన మైండ్కి ఏది తోలుస్తే అదే చేస్తాడు. మురిసికమంది మార్చాలంటే కొంతమంది పాత వాళ్ళండి ఇంకా మంది చేయొచ్చులే అనుకుంటున్నారు, చేయట్లేదు. దానివల్ల ఆయన ప్లాన్ ఎలా ఉందో దాని పక్క మారవచ్చు. అంటే రానున్న రోజుల్లో సంఖ్య మరింత పెరిగిద్ది అంటున్నారు. పెరిగినా పెరగకపోయినా ఆయన పని ఆయన చేసుకుంటూ వస్తాడు. అది అంటే ఇట్లా మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగిద్దా లేక లాభం జరిగిద్దా? నష్టమే రాదు. ఎందుకని? ఆయన చేసే విధానం పర్లేదు, బాగుంది. కొంతమంది తినలేదు అంటారు, తినకూడదు, అది తప్పు అంటాం. పెట్టినా పెట్టకపోయినా అవతలని హింస చేయకూడదు. అది కరెక్ట్. ఇంతమందిని మార్చడం వల్ల కొంతమంది పార్టీ మారే అవకాశం ఉండొచ్చు. పార్టీ మారినా ఇబ్బంది లేదు. దానివల్ల పార్టీ కావచ్చు. పార్టీ మారినంటే కొంతమంది ఎడతన్నా ఇది కడుపు నిండింది కదా, మళ్ళీ అవతలకి వెళ్తే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఆడ బలంగా వస్తుంది. అది క్యాండిడేట్లు వాళ్ళ బలంగా చూసి అట్లాగే వెళ్ళిపోతారు. అంటే తెలంగాణలో కేసీఆర్ ఏదైతుందో సిట్టింగ్లు మార్చలేదు కాబట్టి అక్కడ ఓడిపోవడం జరిగింది. అది చూసి దాన్ని చూసి భయపడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్లు మార్చడాన్ని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తారు. కేసీఆర్ అంటే 10 సంవత్సరాలు జనాలు చూశారు, చూడబట్టి ఇంకా ఇదే కదా అనుకొని మళ్ళీ కొత్తది ఎలా ఉంటుందని పథకాలు పెట్టారు, దానికి దూకారు, జరిగింది అది. అలాగే చూసినట్టు నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రశ్నించారు. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదని ఒక కథనం రాయడం జరిగింది. అది వాస్తవం కాదు పక్కన పెడితే ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది దానివల్ల. సెట్టింగ్ అంటే దాని ప్లాన్ 10 మందిలో 1-2 అయినా సెట్టింగ్లో దాని ప్లాన్ కంపల్సరీగా అవుద్ది. అది 8 మంది వెనకపోయినా 2లో కంపల్సరీ లాక్కొద్ది. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది. దాని గురించి ఆ పరిణామాల మీ అభిప్రాయం? మంచి పరిణామమే నాకు తెలిసినందుకు. పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మంచిదే. అక్కడ పనికిరారు అని చెప్పనుకుంటే ఆయన ఉద్దేశం ప్రకారం మనం ఓకే అని చెప్పండి. మొత్తం మీద ప్రజల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే అది మీకు తెలిసిందే. ఎవరైనా మనకు మంచి చేస్తున్నారని చెప్పంటే అది ఓట్ల ద్వారా తెలియజేస్తారు. మీరు మార్చారు, మీరు చేశారు, మీరు చెందారని కాకుండా ప్రజలకి ఏం అందిందా లేదా, ఎలా ఉంది, ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి పథకాలు అందినాయా లేవా
అని చెప్పేసి బేరే చేసుకుంటారు. ఎప్పుడైనా వీళ్ళ వల్ల మనకు నష్టం ఉందా లాభం ఉందా? ప్రజల్ని నాడి మనం ఓటింగ్కి వెళ్ళే ముందు తెలుసుకోవచ్చు. ఎలా అని చెప్పంటే ఓట్ల తర్వాత తెలుస్తుంది గెలిచేది ఎవరో వాళ్ళు. మార్చినంత మాత్రాన చేసినంత మాత్రాన దీనిలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రజల నాడి ఎప్పుడు కనిపెట్టలేరు ఎవరైనా కానీ. ఇక్కడ మా డివిజన్లో ఇలా చూసుకుంటేనే గద్దె రామచంద్రరావు గారి నుంచి తీసుకుందామని చెప్పంటే 10 ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే. అవినాష్ గారు చేస్తున్నప్పుడు ఒక మంచి ఇది వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఏంటంటే ఫీడ్బ్యాక్. ప్రజలు ఏమనుకుంటున్నారంటే పని చేస్తున్నారు అని చెప్పినప్పుడు గద్దె గారికి లోకేష్ గారికి వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పేసి ప్రజలు తెచ్చుకుంటారు. అందులోకి ఇదివరకులాగా పిచ్చి రోజులు కాదు. మీరు చెప్పారు, నేను చెప్పాను, ఏదో సోషల్ మీడియాలో వచ్చింది అవన్నీ కాదు. చదువుకుంటున్నారు పిల్లలు. కనీసం మినిమం 10th క్లాస్ చదువుతున్నారు, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్, లేదా డిగ్రీ చేస్తున్నారు. సో అందుకని ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే చదువుకున్న పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ప్రకారమే ఓట్లు వేస్తారు. ఇప్పుడు రేపొద్దున ఎవరు గెలుస్తారు ఏంటి అది అని కాదు, వేరే చేసుకుంటున్నారు. వీళ్ళ వల్ల మనకి నష్టం ఉందా లాభం ఉందా? రోడ్లు వేసారా, బిల్డింగ్లు కట్టారా, అది చేసాడా ఇచ్చేసాడా, లేదా మందు అవన్నీ రాకుండా ఉండేది ఏదన్నా ఉందని చెప్పంటే చదువుకున్న పిల్లల దగ్గర నుంచి రెడీ మార్పు కనపడుతుంది. ప్రతిదీ ఇప్పటికీ 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటారు. నో ప్రాబ్లం. ఒక్క పార్టీ ఫస్ట్ స్టార్టింగ్ ఆయన 30 మంది నుంచి 33 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని వచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో కానీ అన్ని కలిపి ఉన్నప్పుడే 33 మంది ఎమ్మెల్యేలని కలుపుకొని వచ్చాడు. సొంతగా గెలిపించుకున్నాడు. స్టార్టింగ్ నుంచి బై బర్తే అతను పోటీ తత్వంగా వచ్చిన అతను. ఎవరో పార్టీలని లాక్కొని ఏదో చేసుకుంటా వచ్చిన అతనైతే కాదు జగన్మోహన్ రెడ్డి. సరే చంద్రబాబు నాయుడుకి లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి ఆయన ఏజ్ కూడా 70 అబోవ్ ఉంది కాబట్టి ఆయన కూడా ఫ్యాక్ట్ పడుద్ది. ఆయన చేసిన అభివృద్ధి పడుద్ది, ఈయన చేసిన అభివృద్ధి ఏదైనా కానీ పథకాలు పరంగా ఏది చూసుకున్నా కానీ జనాలు లెక్కేసుకోవాలి. మీరు నేను చెప్పేది కాదు కదా. జనాలు ఎలా లెక్కేసుకుంటారు, ఎలా బేరేజ్ వేసుకుంటారు అని చెప్పేసి చూసుకుంటారు. వీళ్ళు మనకు మంచి చేశారా లేదా అని చెప్పేసి చదువుకున్న పిల్లలు కానీ ఎవరైనా ముసలాముతగా కానీ ఏదైనా కానీ బేరేజ్ చేసుకోవాలి. ఒక్కటి మన మీడియాలో వచ్చేసింది కదా అని చెప్పేసి అది నమ్ముతానికి అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానని చెప్పంటే ఓల్డెన్ కారణాలు ఉన్నాయి, ఒక్క కారణం కాదు. ఇతను పథకాలు ఇచ్చాడా లేదా, వాస్తవా కాదా? 50 మందికి గడపకి కనీసం ఒక వాలంటీర్ ఉన్నాడు. 50 మందికి కలిపి ఒక వాలంటీర్ల ద్వారా టెస్ట్ రిపోర్ట్లు ఆల్రెడీ వచ్చినాయి. ఈ తేప మ్యాక్సిమం గెలుస్తానికి అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి ఎంతైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడుకి అంతే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైతే ఉందో నిన్నటి వరకు కూడా ఉమ్మడి ప్రకాశం కావచ్చు, గుంటూరు జిల్లాలో అభ్యర్థులు మార్చారు. నిన్నటి నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అది ఈరోజు సాయంత్రం రేపు లిస్ట్ రానుంది. ఇలా మొత్తం మీద ఒక 50 నుంచి 60 వరకు మార్చే అవకాశం ఉందంటున్నారు. ఇలా మార్చడం వల్ల ఎవరైతే మార్చిన సిట్టింగ్ ఇన్ఛార్జ్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, వీళ్ళు కనుక ఒకళ్ళు పార్టీ మారితే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పార్టీకి కావచ్చు, నష్టం జరిగే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? నష్టం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఈ రోజున మీకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎమ్మట ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది వీళ్ళు ఉన్నారు, మీరు ఒక్కసారి బేరే చేసుకోండి. ఒకసారి ఎందుకు చెప్పినా పవన్ కళ్యాణ్ అమ్మట కనపడేది ఎవరన్నా ఉన్నారని చెప్పంటే నాదెండ్ల మనోహరం. అలాంటోడే ఈ రోజున నేను పోటీ చేస్తా, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పినప్పుడు ఇంత నెట్వర్క్ నడిపినోడికి తెలియదా ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది మ్యాన్ పవర్ కాదు, జనాల్లోంచి వచ్చిన ఇది ఉంది. అతను చేసిన ప్రతి పని వాళ్ళ నాన్న చూపిస్తుంది, అతన్ని చూపిస్తుంది. రేపొద్దున చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకోవడానికి కారణాలు ఉన్నాయి. నేను జైలు చేశానని చెప్పుకున్నాను. వీళ్ళు అంతా ఒకటయ్యి ఒక్కడి మీద దండయాత్రలాగా వెళ్తున్నా అని చెప్పేసి అన్నప్పుడు పోటీ చేసేది ఎవడైనా కానీ, అది కుక్కని పందిని నుంచోబెట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి ఉంటున్నాడు అని చెప్పి అంటారు. కానీ వీడు ఇన్నేళ్ళ నుంచి పోటీ చేశాడు, ఇన్నేళ్ళ నుంచి మంత్రి పదవులు చేశారు ఎక్కడ అనుకోరు.
ఏ పథకంలో అయినా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. అలాగే నిన్న చూసినట్లయితే ఆంధ్రజ్యోతి కూడా ఒక కథనం ప్రచురించింది. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డిని ఒక కథనం ప్రచురించింది. అవును, అది వాస్తవమా కాదు? ఒకవేళ అదే వాస్తవం అయితే, అది నిజమైతే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం ఎవరు పెట్టుకోగలేదు. ఒక్కడిగా మొదలయ్యాడు, 158 మందిని గెలిపించుకున్నాడు. ఒక్కడు 158 మందిని అటెంప్ట్ టైం ఫస్ట్ టైం అలా కొట్టాడని చెప్పేసి వీళ్ళ ద్వారా నేను ఇది అయ్యాను అని చెప్పేసి చెప్పుకోవట్లా. కానీ సీనియర్లకి బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ కాకపోతే ప్రజల్లో కూడా ఆల్రెడీ పోలీసు వ్యవస్థ ఆయనదే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయనదే, పత్రికా విలేకరులు ఆయన కింద ఉన్నారు, టీవీ విలేకరులు ఆయన కింద ఉన్నారు, అన్ని రకాలుగా ఆయన దగ్గర ఉంది. ఆయన ప్రతిదాన్ని తెప్పించుకొని చదువుతున్నాడు. ఈ రోజున మార్చే అంత ధైర్యం ఎందుకు చేస్తున్నాడు ఎలక్షన్కి ముందు అది గమనించాలి. ఎందుకు మారుస్తున్నాడు అని చెప్పంటే వీళ్ళు రేపొద్దున గెలవలేకపోతే పార్టీకి ఇది అవుద్ది, ఇబ్బంది అవుద్ది. సో అంత ధైర్యంగా ముందు అడిగేసే ధైర్యం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా? గద్దెరామోహన్ రావు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళలో ఏం చేశాడు? ఈ రోజుకి అన్న తూర్పు నియోజకవర్గంలో ఈ రోజుకి ఏం చేశాడు? ఒక్క పని చెప్పి నేను ఇదవుతున్నాను, నేను మీకు మంచి చేశాను, నేను ఈ పనులు చేశానని చెప్పి 10 ఏళ్ళలో ఒక పని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మీకు వచ్చిన పథకాలు చూసుకోండి, ఎవరి చేతులకు నేను ఇవ్వకుండా డైరెక్ట్గా మీకే ఇచ్చానని చెప్పేసి ఈరోజు చెప్తున్నాడు. ఆ ధైర్యం ఉండాలి కదా. అయితే ఏదైతే ఉందో తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ముఖ్య కారణం అక్కడ సిట్టింగ్లో మార్చలేదు కాబట్టి, అందుకే ఇక్కడ అది చూసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడే సిట్టింగ్లో మారుస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల క్రితమే ఇది ప్లాన్ చేశాడు. 3 ఏళ్ల క్రితం మీకు తెలుసో తెలియదే కానీ ఆయన ప్రతి అంశంలోనే ఫుల్ క్లారిటీగా ఉంటాడు. రేపొద్దున సోషల్ మీడియా వాళ్ళని అందరినీ వాడుకునేది, అందరు హైర్ చేసుకునేది, అన్ని రకాలుగా అన్నీ ఆయన దగ్గర ఆలోచన ఉంది. ఎందుకని ఏం చెప్పంటానంటే 560 మంది సోషల్ మీడియా వర్కర్స్ని కేసీఆర్ వాడుకున్నాడు. కానీ గెలిచాడా? సూపర్ స్టార్ అని చెప్పుకున్నాడు, బోల్డ్ అని చెప్పుకున్నా కానీ ఏం జరిగింది? ప్రజల్లో ఉండాలి, గుండెల్లో ఉండాలి, మాట ఎప్పుడైనా కానీ కరెక్ట్గా ఉండాలి. ఇతను చేశాడా చేయలేదా? మనకి పథకాలు అందినయా లేవా? అందిని అనుకున్నవాడు ఓటేస్తాడు. నాకు అందలేదు, వీడి వల్ల నాకు నష్టం జరిగిందని ఓటేయడు. నువ్వు 10,000 పెట్టినా కానీ అది గెలిచేది కాదు, పెట్టేది కాదు. జనంలో రావాలి. జనంలో మార్పు అన్నది ఎప్పుడన్నా వస్తుంది అని చెప్పంటే చదువుకున్న వాళ్ళు వస్తుంది. చదువుకున్న పర్సంటేజ్ ఇదివరకు పర్సంటేజ్ వేరే, ఇప్పుడు పర్సంటేజ్. ప్రతి ఇంట్లో డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, బీలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంటి నుంచి తయారవుతున్నారు. ఎవరి వాళ్ళకి మనకు బెస్ట్ అని చెప్పేసి నేను చెప్పానని చెప్పేసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, నీ మనసాక్షికి తెలుసు ఎలా ఓటేస్తే ఏది మంచి జరుగుతుంది అని చెప్పేసి. ఇది పిచ్చి రోజులు కాదు. నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఒక 500 ఇచ్చాగానే నేను ఓటేంత పిచ్చోడు కాదు, తాగుబోతులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? ఎంతమంది 11 మందినే కాదు 100 మందిని మార్చినా కూడా 100 పైన మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలుస్తారే తప్ప ఎటువంటి సందేహం కూడా లేదు దీంట్లో. ఎందుకంటారేమో, ఒక చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఈరోజు తల్లిదండ్రి కూలి పని చేసుకుంటేనే రూపాయి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి చదువులకే కానీ పుస్తకాలకే కానీ యూనిఫామ్ అని బూట్ అని ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి తల్లిదండ్రులు చేయలేనటువంటి పనులు బాబు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు పెట్టారు జెండా. అప్పుడు హార్ట్ వాళ్ళకే కానీ హార్ట్ పేషెంట్లకే కానీ మరి గుండె ఆపరేషన్లకే కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఆయన దయతో పెట్టిన భిక్షం అది. కానీ ఈరోజు తన కుమారుడు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా రోగులకేంటి, ఆపరేషన్లు ఏంటి, కాళ్ళు ఇరిగిన వాళ్ళకేంటి, కంటి ఆపరేషన్ ఏంటి, ఇంటికి పిలిపించి కూడా డాక్టర్లను పిలిపించి ఈరోజు వైద్యం చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు చేసే పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళి 100 మంది లైన్లు ఉంచొని అన్నం కూర వండుకోవటం కూడా మానేసి 600 రూపాయల కోసమే వెళ్ళి లైన్లో నిలబడి మేము జుట్లు పట్టుకొని ఒకరికొకరు లాక్కునేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఏం జరుగుతుందంటే 6 గంటలకల్లా
5:30 కల్లా వచ్చి తలుపు తట్టి అవ్వా తాతలకే కానీ మాలాంటి ఎదవరాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షను ఇంటికి వచ్చి లెగ్గొట్టి మరీ ఇస్తున్నారు ఇవాళ రోజున. కానీ చదువుకునే పిల్లలకు కాలేజీ చదువుతున్నారు పిల్లలు కొంతమంది. ఎవరి దాకా ఎందుకు, మా ఇంటి విషయంలోనే ఒక బాబు పాప, వాళ్ళిద్దరికి తండ్రి లేడు, తండ్రి చనిపోయాడు. ఆర్ఎంబీ ఆఫీసులో వాళ్ళ అమ్మ సీపర్ పని చేసుకుంటుంది. కానీ బాబుకి అమ్మఒడి పడుతుంది, పిల్లకి విద్యా దీవెన పడుతుంది కాలేజీకి. వాళ్ళు ఆ డబ్బులు కట్టుకుంటూ ఆ తల్లి పని చేసుకుంటూ ఆమె ఏదో బిడ్డలకి గంజి కాసి పోసుకుంటూ జీవనం సాగిస్తుంది ఆవిడ. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచే జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు అనటానికి ఎక్కడా లేదు. కానీ ఇలా మంది ఇన్ఛార్జీలు మార్చారు కదా, సో ఈ సంఖ్య రాను మరింత పెరిగిద్ది అంటున్నారు. దాని మీద నేను అడిగేది, దాని మీద ఎంతమందిని మార్చినా కూడా ఏం జరిగినా కూడా జగన్కి అనుకూలంగానే తీర్పునిస్తారు జనాలు. అంతే. ఆయన చేసిన పనులు ఒక్కటే కాదు, హృదయాల్లో ఆయన స్థానం అలా నిండిపోయింది జనానికి. ఎందుకంటే ఆయన మీద కోపం ఉన్న వాళ్ళు అసహించుకోవచ్చు ఇంకొక రకంగా పార్టీ పరంగా. కొంతమంది ఏంటంటే మేము ఇస్త్రీ పెట్లు ఇచ్చాము, టీ కొట్లు ఇచ్చాము, బడ్డీ కొట్లు ఇచ్చాము ఈ చెప్తున్నారు. కానీ చాలామందికి చాలా ఇవాళ రోజున రిటర్నింగ్ వాళ్ళు కట్టారంటే ఆయన పుణ్యం. కోట్లలో ఉంది ఆ పని ఎందుకు వదిలేశారు? 14 సంవత్సరాలు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏనాడన్నా జనంలోకి వచ్చి గద్దె రామ్మోహన్ రావు గారు నీ కష్టం ఏంటి, నీ సమస్య ఏంటి అని అడిగి తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా కిష్టం వచ్చి మునిగిపోతే తల్లులు పిల్లలు ఏడ్చుకుంటా మూటలు ముళ్ళులు కట్టుకొని ఆ బొచ్చుల పైన పెట్టుకుంటే అయ్యెత్తుకుపోయేవాళ్ళు కొంతమంది. వండుకోవడానికి తింటాకు కూడా లేకుండా అల్లాడుతున్న టైంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? 14 సంవత్సరాలు నువ్వు చేసావు కదా, పాలన చేసావు కదా. ఆ మూమెంట్లో కిష్టలో ఉండే వాళ్ళని ఎందుకు ఆదుకోవాలా? అన్ని కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టి వాళ్ళ ప్రశాంతంగా జనం నిద్రపోతున్నారు. అలాగనే సభ్యగడ చేస్తామన్నారు. ఇప్పుడు అది ప్రపోజల్లో ఉంది. జనంలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాటుకుపోయారు. అంటే అమ్మ 11 మందిని మార్చారు. రానున్న రోజుల్లో అంటే నిన్న ప్రకాశం కావచ్చు, గుంటూరు లిస్ట్ వచ్చింది. ఈ 2 రోజుల్లో, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు, ఉమ్మడి గోదావరి జిల్లాలో ప్రకాశం లిస్ట్ వస్తుంది అంటున్నారు. సంఖ్య మొత్తంగా 40 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు మార్చుతారంటారు జగన్మోహన్ రెడ్డి. 100 మందిని మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పునాది కదిలించడం ఎవరి తరం కాదు. అదేనమ్మా, వాళ్ళ పార్టీ మారితే నష్టం జరగదు అంటారు. నష్టం జరగదు. ఇప్పుడు పక్కనే ఉండి ఎన్నుపోటు పొడిసే రాజకీయం కంటే కూడా యథార్థమైన రాజకీయం మంచిది. ఇప్పుడు నేను భర్త చనిపోయాడు, నేను ఎదవరాలని, నాకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ తింటున్నా నేను, ఆయన పుణ్యమా అని ఏంటి ఆ కిలో బియ్యం తింటున్నా నేను. ఎందుకంటే నాకు ఆ రోజుల్లో నాకు కాలు చెయ్యి బాగోపోయినా లైన్లో నుంచి పెన్షన్ తీసుకోలేకపోయినా ఇవాళ నా తలుపు తట్టి నా ఇంటికి వచ్చేస్తున్నారు. అలాగనే ఎంతమంది ముసలోళ్ళు, కళ్ళు కనపడిన వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఆపరేషన్లని, గుండె ఆపరేషన్లని, చిన్నపిల్లలకి రోగం అని ప్రతి దానికి కూడా ఎంత పెంచారు ఇవాళ ఆయన ఆరోగ్యశ్రీ మీద 25 లక్షల వరకు పెంచారు. ఏ గవర్నమెంట్ అన్నా చేసిందా? నేను పుట్టేంత అయ్యా తెలుగుదేశంలో మాకు రేషన్ కార్డు తీసేశారు, ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. మా పిల్లలు చదువుకుంటున్నారు. అప్పుడు నేను స్కూల్లో ఆయా పని చేసుకుంటా నా బిడ్డలను చదివించుకుంటున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నా. ఆ రోజుల్లోనే రేషన్ కార్డు తీసేశారు నాకు. ఎందుకు? వాళ్ళ పార్టీకి పని చేయలేదని. వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి బడ్డీ కొట్లు ఇస్తాడు, వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి ఇస్త్రీ పెట్లు ఇస్తాడు, వాళ్ళ పార్టీ జెండా మోసే వాళ్ళకి 10 రూపాయలు సాయం చేస్తాడు. ఈయన ఎవరమైనా అక్కర్లా, కులం మతం ప్రాంతం ఏది చూడకుండా నేను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానంటున్నాడు. అదే న్యాయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్కి దేవుడి దీవెనలు ఉన్నాయి, జనం దీవెనలు ఉన్నాయి. అయితే నమ్మ తెలంగాణలో ఏదైతే ఉంది కేసీఆర్ అక్కడ సిట్టింగ్లు మార్చలేదు కాబట్టి కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. చూసి భయపడే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్లు మారుతున్నాడని టీడీపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరన్నా అనుకోని, ఎవరో తృప్తి వాళ్ళది, ఎవరు ఆనందం వాళ్ళది. ఎందుకంటే అయిపోయింది, జగన్ పని అయిపోయింది, ఎమ్మెల్యేలు మేము కొనేస్తున్నాం, మాకు వచ్చేస్తున్నారు, మాకేదో ఎరగబడి పొడి చేస్తారు అనుకుంటున్నారు. ఏం జరగదు, అది ఏం జరగదు. మార్చినంత మాత్రాన, మారవనంత మాత్రాన కూడా ఎన్నిపోటు రాజకీయం కంటే కూడా యథార్థమైన రాజకీయం మంచిది. ఎందుకంటే 60 మంది దొంగలు ఉన్నా కూడా 10 మంది యథార్థవంతులు ఉన్నారనుకో, ఆయనకు అదే బలం. అలాగే చూసినట్లయితే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాయడం జరిగింది. 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి జగన్ టికెట్ ఇవ్వట్లేదు అని ఒక కథనం రాశారు. ఒకవేళ అది వాస్తవం అయితే, ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి దానివల్ల నష్టం జరిగితే లాభం జరిగింది. ఆయనకు మంచి ఆలోచన ఉంది, మంచి ఆలోచన పరుడు, మంచి జ్ఞానం కలిగిన ఆయన. అటువంటి ఆయన ఏం చేయాలో ఆయనకి తెలుసు, దేవుడు ఆయనకి ఏం చేయాలో దేవుడికి తెలుసు.